వంశీ కొడాలి నాని ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అప్పుడు కొడాలి నాని ద్వారానే అప్పట్లో వలంనేని వంశీ వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వంశీ ఎక్కడున్నారు? విజయవాడ జైల్లో ఉన్నారు. పలు కేసుల్లో ఆయన పీటీ వారెంట్ల మీద. ఇప్పటికే దాదాపు 5 కేసుల వరకు బెయిల్ వచ్చినా సరే ఇంకా 2 కేసుల్లో ఆయన ఒక కేసులో ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు. ఇంకా దానికి సంబంధించి కూడా తేలలేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వంశీ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో, ఏ జైల్లో అయితే ఉన్నారో, కొడాలి నాని కూడా అదే జైలుకి పంపబోతున్నారా అనే చర్చ. వాస్తవానికి వంశీ ముందస్తు బెయిల్కి సంబంధించి ఈ విచారణ 29వ తేదీకి అయితే వాయిదా వేశారు. అక్రమ మైనింగ్ కేసులో దీనికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు తగిన సమయం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పీటీ వారెంట్ అమలు నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అప్పటి వరకు పొడిగించింది అనేది. అంటే 29 అంటే మహానాడు ఆఖరి రోజు ఒక రకంగా. ఆ రోజు ఏమన్నా ముందస్తు బెయిల్ ఇస్తే ఈ కేసులో ఈయనకి ఊరట లభిస్తుంది. ఓకే, ఈ కేసులో ఇంకా పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేయరు, ఇంకో కేసు ఉన్నట్టుంది, దాంట్లో కూడా బెయిల్ వస్తే ఈయన బయటకు వస్తారు. అదే సమయంలో బయటకు వస్తే ఓకే, అప్పుడు కొడాలి నాని లోపలికి వెళ్తారా, ఈయన బయటకు వదిలి కొడాలి నాని లోపల పెడతారా, లేదంటే ఇద్దరిని లోపలేస్తారా, ఇద్దరు ఒకే జైల్లో ఉంటారా, ఒకే జైల్లో కూర్చోబెట్టి స్నేహితులు ఇద్దరిని ఒక దగ్గరికే పంపించామంటూ రేపొద్దున టీడీపీ లేదంటే బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు పెద్ద పెద్దగా గాంభీర్యంగా ప్రకటనలు చేస్తారా? ఏదైనా జరగచ్చు. మేబీ అది కనుక జరిగితే ఖచ్చితంగా ఆ ప్రకటన చేస్తారు. ఎవరో కాదు, బుద్ధా వెంకన్న గారే మాట్లాడతారు, అందులో నో డౌట్. కాకపోతే ఆ పరిస్థితి వస్తుందా ఏంటి, ఆ రకమైన వ్యూహం ఏమైనా, రాజకీయ వ్యూహం ఏమైనా నడుస్తుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూద్దాం.